యూపీఎస్సీ ప్రిలిమ్సా, గ్రూప్ 2 మెయిన్సా, ఏం చేద్దాం? పెద్ద కన్ఫ్యూజన్. యూపీఎస్సీ ఎలా హ్యాండిల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, అంటే యూపీఎస్సీని సాక్రిఫైస్ చేసేసి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా వద్దా? లాస్ ఏది అందరికన్నా దీనిలో మేజర్ గా స్టూడెంట్ మాత్రమే, మీరు మాత్రమే. ఐఎమ్ కన్సర్న్ ఫర్ యువర్ మెంటల్ వెల్ బీయింగ్ రైట్ నౌ. రిగ్రెట్ ఉండకుండా ఏదైనా ఉండాలి అని అంటే మాత్రం బెస్ట్ వర్స్ట్ రెండు చూసుకొని వెళ్ళాలి. అందరు యూనిక్ అయినప్పుడు నో వన్ ఇస్ యూనిక్, నో వన్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. 100% చెప్తున్నాం. ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదు, రియాలిటీ మాట్లాడుతున్నాం, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం. హలో ఆఫీసర్స్, హౌ ఆర్ యూ? కంగ్రాచులేషన్స్, గ్రూప్ 2 క్లియర్ చేసిన వాళ్ళందరికీ ఏపీఎస్సీ. సో నిన్నటి నుంచి చాలా కాల్స్ వచ్చాయి. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ స్టూడెంట్స్ రేజ్ చేసింది. చాలా మంది ఇప్పుడు రైట్ నో చాలా కోచింగ్ సెంటర్స్ అని ఎవరైనా చెప్పేది ఒకటే, తొందరగా గ్రూప్ 2కు రండి, మా దగ్గర కోచింగ్ జాయిన్ అవ్వండి, క్రాష్ కోర్సులు జాయిన్ అవ్వండి, టెస్ట్ సిరీస్లు జాయిన్ అయిపోండి, గ్రూప్ 2 ఆఫీసర్ అయిపోండి, ఆగకండి, వెయిట్ చేయకండి అని చెప్పేసి. ఆల్ ఆఫ్ దట్ ఈస్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్ దట్ యూ క్లియర్డ్. యూపీఎస్సీ చదివే ప్రతి స్టూడెంట్ ఎవరైతే క్లియర్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, యూఆర్ కేపబుల్ ఆల్రెడీ, అందుకే క్లియర్ చేశారు. మేజర్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే, గ్రూప్ 2 క్లియర్ అయిపోయింది, 3 monthsలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, 2 monthsలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. హౌ టు మేనేజ్? ఏం చేయాలి సార్? యూపీఎస్సీ ప్రిలిమ్సా, గ్రూప్ 2 మెయిన్సా, ఏం చేద్దాం? ఇప్పుడు నుంచి మనకు గ్రూప్ 2 మెయిన్స్కి మేము కూర్చుంటే 100% క్లియర్ అయ్యింది సార్. అన్ని వదిలేసి వచ్చేసి గ్రూప్ 2కే కూర్చొని మెయిన్స్కి అవుతే కంపల్సరీ క్లియర్ అయింది. కానీ ప్రిలిమ్స్ మరి యూపీఎస్సీ ఎలా? చాలా సంవత్సరాల నుంచి యూపీఎస్సీ చదువుతున్నా, ఫస్ట్ ఇయరే స్టార్ట్ చేసిన పెద్ద కన్ఫ్యూజన్. యూపీఎస్సీ ఎలా హ్యాండిల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, అంటే యూపీఎస్సీని సాక్రిఫైస్ చేసేసి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా వద్దా? మీకోసమే ఈ మెయిన్ వీడియో. ఎందుకంటే ఎస్టర్డే నాకు నైట్ వరకు ఇదే డిస్కషన్ జరిగింది చాలా మంది స్టూడెంట్స్తోనే. సో ఆ ఎక్స్పీరియన్స్ త్రూ ఐ థాట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దిస్ అనాలిసిస్. ఈ డిసిజన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, రిగ్రెట్స్ లేకుండా డిసిజన్ తీసుకోవాలి. సో అందుకు ఈ అనాలిసిస్ ఇస్తున్నాను నేను. సో ఏం చేయాలి? యూపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 2 క్లియర్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, గ్రూప్ 2 అనేది చాలా మంది నా సర్కిల్లో అయినా అవ్వండి, నా స్టూడెంట్స్ అయినా అవ్వండి, ఎవరైతే ఎస్ఎస్సీ క్లియర్ చేశారో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా క్లియర్ చేశారో, కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దట్ అండ్ క్లియరింగ్ యూపీఎస్సీ అగైన్ ఈజ్ వెరీ రేర్. ఫస్ట్ మీరు మైండ్లో ఇది పెట్టేసుకోండి. అలా అంటే మరి గ్రూప్ 2 వదిలేయాలా సార్? లేదు. సి ఐ అండర్స్టాండ్, చాలా సంవత్సరాల నుంచి మనం కూర్చొని చదువుతున్నాము యూపీఎస్సీ కోసము. మరి అలాంటి టైంలో మనము ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక రికగ్నైజేషన్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో గ్రూప్ 2 రాస్తే బాగుంటుంది కదా, క్లియర్ చేస్తే బాగుంటుంది కదా అనే థాట్ ఉంటుంది. కరెక్టే, 100% కరెక్టే. మన ఇంట్లో వాళ్ళు అదే చెప్తున్నారు, చాలా కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు అవే చెప్తున్నాయి. ఎందుకంటే ఒక బ్యాచ్ పడిపోద్ది వాళ్ళకు, 10,000, 15,000, 20,000, 100 మంది, 1,000 మంది వచ్చినప్పుడు కోటల్లో అవుతాయి అవి. సో వై లూజ్ దట్ ఆపర్చునిటీ? సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇట్స్ ఎ పర్సనల్ డిసిజన్. క్లియర్ అయినా కాకున్నా, యూపీఎస్సీ సాక్రిఫైస్ చేసినాక చేయకున్నా, లాస్ ఏది అందరికన్నా దీనిలో మేజర్గా స్టూడెంట్ మాత్రమే, మీరు మాత్రమే. కాబట్టి నేను మీకోసం మాత్రమే వీడియో చేస్తున్నాను. ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఆల్ ద కోచింగ్ సెంటర్స్ ఆర్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ కన్సర్న్ ఫర్ యువర్ మెంటల్ వెల్ బీయింగ్ రైట్ నౌ. ఏ సిచ్యువేషన్ కైనా కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, బెస్ట్ కేస్ సినారియో ఉంటుంది, వర్స్ట్ కేస్ సినారియో ఉంటుంది. రెండు ఆలోచించుకొని వెళ్తే రిగ్రెట్ ఉండదు. రిగ్రెట్ ఉండకుండా ఏదైనా ఉండాలి అని అంటే మాత్రం బెస్ట్ వర్స్ట్ రెండు చూసుకొని వెళ్ళాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బోత్ అవుట్కమ్స్. సో బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే, యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయడము, గ్రూప్ 2 బాగా ప్రిపేర్ అవ్వడం, గ్రూప్ 2 క్లియర్ చేయడం, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయడం. నార్మల్గా మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, అంత సీన్ మనకు లేదులే, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, గ్రూప్ 2కి ఫుల్ ఫ్లెడ్జ్ టైం ఇస్తే క్లియర్ అయిపోద్ది కదా, ఒక పని అయితే అయిపోద్ది అని చెప్పి ఇది ఇంకో సెకండ్ కేస్ సినారియో. దీనిలో ఇది మధ్యలో అన్నమాట. చాలా మంది ఇప్పుడు రైట్ నౌ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే కేస్ సినారియోలో ఉన్నారు. యూపీఎస్సీ ఇప్పుడు పక్కకు పెట్టేసి గ్రూప్ 2 ఫుల్ ఫ్లెడ్జ్ ప్రిపేర్ అవుతే క్లియర్ అయిపోద్ది కదా, ఏదో ఒక జాబ్ వస్తుంది కదా. ఇప్పుడు ఎవరైతే ఏదో ఒక జాబ్ కావాలనుకున్నారో 100% గో ఫర్ గ్రూప్ 2. మొత్తం ప్రాణం పెట్టేయండి, ఇబ్బంది లేదు, ఏదో ఒక జాబ్ కావాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం కేస్ 3 వర్స్ట్ కేస్ సినారియో. ఇది మాత్రం ఎవరి కోసమో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. సినారియో చెప్పినాక మీకు అర్థమవుద్ది. చాలా యూపీఎస్సీ అంటే ప్రాణం, నా లైఫ్ ఇద్దే. ఈ మధ్యలో వచ్చిన ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, లాస్ట్కి నేను చేయాల్సింది యూపీఎస్సీ క్లియర్ చేయకుండా నేను వదిలేదు లేదు. చాలా సాక్రిఫైస్ చేసి వచ్చిన యూపీఎస్సీ కోసం, గ్రూప్ 2 కోసం కాదు అనుకునే స్టూడెంట్స్ ఉన్నారు. చూడండి, మీరు వరస్ట్ కేస్ సినారియో ఆలోచించుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. వై? వరస్ట్ కేస్ సినారియోలో
గ్రూప్ 2 క్లియర్ అవుతే, క్లియర్ కాకుంటే. క్లియర్ అవుతే మీరు ఫైట్ చేయాల్సింది దేంతో, గ్రూప్ 2 జాబ్ చేసుకుంటూ తీసుకోవాలి అవుతా ఫస్ట్ థాట్. సరే తీసుకున్నాం అనుకుందాం, జాబ్ చేసుకుంటూ యూపీఎస్సీకి మళ్ళీ బ్యాక్ వచ్చి యూపీఎస్సీ క్లియర్ చేయడం, విచ్ హ్యాస్ హ్యాపెండ్ వెరీ రేర్లీ. డేటా కూడా చూసుకోవాలి కదా, ట్రాక్ రికార్డ్ ఫస్ట్ థింగ్. సెకండ్ కేసు దీనిలోనే మన క్లాజెస్ లో సెకండ్ కేసు సినారియో ఏంటంటే గ్రూప్ 2 క్లియర్ అవ్వలేదు. దిస్ ఇస్ ద మోస్ట్ వర్స్ట్ కేసు సినారియో. గ్రూప్ 2 కూడా క్లియర్ అవ్వలేదు అంటున్నప్పుడు, యూపీఎస్సీకి ఇంత గట్టి ప్రిపేర్ అయినప్పుడు మన థాట్ ఏదైతే ఉంటుందో, మన కాన్ఫిడెన్స్ షాటర్ అవుద్ది. అర్థమవుతుందా? దీనికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే గ్రూప్ 2 క్లియర్ అయితే ఒక బాధ, యూపీఎస్సీకి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ స్టాటిస్టిక్స్ ఏవైతున్నాయో దాన్ని ఆ ఆర్డ్స్ ని ముందరకు వచ్చాయి. రేర్ కేసు సినారియోస్ కమెంట్లో పెట్టకండి, నాకు తెలుసు. రేర్ కేసు సినారియోస్ పెట్టకండి, ఆన్ యావరేజ్ చెప్తున్నాం, ఓకేనా? అందరూ ప్రతి ఒక్కరు మేము యూనిక్ అనుకుంటారు. అందరు యూనిక్ అయినప్పుడు నో వన్ ఇస్ యూనిక్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది మీ వెల్ బీయింగ్ కోసమే, అర్థమవుతుంది కదా. వరస్ట్ కేసు సినారియో ఏంటంటే క్లియర్ అవ్వకపోవడం, మీ కాన్ఫిడెన్స్ ని షాటర్ చేసుకోవడం. ఒకసారి ఇప్పుడు క్లియర్ అయిపోద్ది కూర్చుంటే 100% యూపీఎస్సీ చదివిన వాళ్ళు, మన ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు కూర్చొని మొత్తం యూపీఎస్సీని సాక్రిఫైస్ చేసేసి గ్రూప్ 2 రాసి క్లియర్ అవ్వకుంటే కాన్ఫిడెన్స్ అవుతుందా కదా? మీరే చెప్పండి, అవుతుందా కదా? ఎఫెక్ట్ కాకుండా ఉంటాం మనం చెప్పగలుగుతారా? గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఒకసారి పుట్ యువర్ సెల్ఫ్ అంటే థాట్ ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. కూర్చొని మీ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ షూస్. 3.5 months మొత్తం సాక్రిఫైస్ చేసేసి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అన్ని వదిలేసి గ్రూప్ 2 రాసి క్లియర్ అవ్వకుంటే, షుడ్ నాట్ హ్యాపెన్, బట్ అవ్వకుంటే కెన్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ ట్రామా, ఫ్రమ్ దట్ ఫియర్? మనుషులో జడ్జిమెంట్, ఇంట్లో వాళ్ళ జడ్జిమెంట్, కోచింగ్ సెంటర్ జడ్జిమెంట్, మీ పక్కకున్న వేరే స్టూడెంట్స్ జడ్జిమెంట్, నీకు ఇదే కావలేదు అదే ఎట్లా అవుతుందనే జడ్జిమెంట్, కెన్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్? కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదు, రియాలిటీ మాట్లాడుతున్నాం, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం. నా గురించి మీకు తెలుసుంటే నేను ఏం ముట్టినా కూడా, ఏ టాపిక్ ముట్టినా కూడా ఐ సీ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ద టాపిక్, రియాలిటీ చూస్తాం. గుడ్ ఓన్లీ, మోటివేషన్ ఉండాలి, లేకుంటే కాన్ఫిడెన్స్ లేకుంటే ఏ పని కాదు 100%. కానీ కాన్ఫిడెన్స్ అందరూ ఫ్రీగా పంచుతున్నారు బయట. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కొంచెం ఫ్రీగా పంచుతున్నారు కాన్ఫిడెన్స్ని. ఎందుకు? జాయినింగ్స్ అవుతాయి. మరి రియాలిటీ చెప్పే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలిగా. సో నాకు నిన్న కాల్స్ వచ్చినప్పుడు ఇదొకటే బాధ అనిపించింది. చాలా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో మీ అందరి కోసం ఒక్కసారి కూర్చొని, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్, యూపీఎస్సీ సాక్రిఫైస్ చేసేసి మనం గ్రూప్ 2కి వెళ్తున్నాం అనుకున్నప్పుడు, బీ రెడీ ఫర్ దిస్ కాన్సిక్వెన్సెస్. ఇఫ్ యూ యాక్సెప్టెడ్, ప్రాబ్లమే లేదు, ఏం కాదు అని. ఇంకో కేసు సినారియో ఏంటంటే, వాట్ యూ కెన్ డూ ఇస్, గ్రూప్ 2 ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయినామో, ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వకుంటూ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అయినామో, అలానే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అయినామో, మెయిన్స్ కూడా అలానే ప్రిపేర్ అవ్వండి. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వకుంటూ గ్రూప్ 2 మెయిన్స్ కూడా అలానే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ క్లియర్ అయినా క్లియర్ అవ్వకపోయినా పెద్ద ఫరక్ పడేది కాదు కదా మీకు. అలానే మెయిన్స్ క్లియర్ అయినా క్లియర్ కాకుండా ఫరక్ పడదు. ఇదెందుకు అని అంటే, ప్రిలిమ్స్ మీరు ప్రిపేర్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రూప్ 2 కోసమే అన్ని, అంటే యూపీఎస్సీ వదిలేసి గ్రూప్ 2 చదవలేదు. గ్రూప్ 2 చదువుకుంటూ యూపీఎస్సీ చదువుకుంటూ గ్రూప్ 2కి సపరేట్ పక్కకు ప్రిపేర్ అయ్యారు. చాలా మందికి ఎందుకు క్లియర్ అయిందో కూడా తెలియదు గ్రూప్ 2 యూపీఎస్సీ వాళ్ళకి మెయిన్గా. సో మీలాంటి వాళ్ళకి చెప్తున్నాము, అలానే ప్రిపేర్ అయిపోయింది అనుకోండి, రిగ్రెట్ ఎక్కువ ఉండదు. అంటే యూపీఎస్సీ మీరు ఆ ప్రియారిటీని అలానే పెట్టేసుకొని, ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ప్రియారిటీస్ మొత్తం చేంజ్ చేయకుండా అలానే వెళ్ళిపోవచ్చు. ఆర్ ఒకవేళ సాక్రిఫైజ్లు అట్లాంటివి చేయాలనుకున్నా, వర్స్ట్ కేస్ సినారియో, బెస్ట్ కేస్ సినారియోస్ రెండు ఆలోచించుకొని రెండిట్లలో యూపీఎస్సీతో మీరు కొట్లాడాలి. సో అదొకటి మైండ్లో పెట్టేసుకొని యాక్సెప్ట్ ఇట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సరే ఇప్పుడు నేను స్టెప్ తీసుకుంటున్నా అంటే దిస్ కేస్ మే కమ్. ఎప్పుడైనా మనకు ముందు వచ్చే సిచ్యువేషన్ మనము గ్రహించి ఎక్స్పెక్ట్ చేసి స్టెప్ తీసుకున్నప్పుడు యూ విల్ నెవర్ హ్యావ్ రిగ్రెట్స్. బాధ అనిపించదు, కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ షాటర్ అవ్వదు. అర్థమవుతుందా? సో ఇది మైండ్లో పెట్టుకొని దీన్ని యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళండి. అలా అయితే అలా, ఇలా అయితే అలా, ఎలా అయినా కూడా కన్ఫ్యూజన్ లో లేకుంటే ఎవరో మభ్య పెట్టారని చెప్పేసి సడన్ గా అన్ని సాక్రిఫైస్ చేసి పక్కకు పడేస్తే రేపు పొద్దున నో వన్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ వెన్ యూ ఫీల్ బ్యాడ్, వెన్ యూ గో ఇన్ టు డిప్రెషన్, వెన్ యూ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. నో వన్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. 100% చెప్తున్నా. పోయి అడగండి, కోచింగ్ సెంటర్ అడగండి, మరి మీరు ఇట్లా జాయిన్ అయిపోండి అయిపోతుంది అన్నారు యూపీఎస్సీ ప్రిపేర్ అంటే నీ టాలెంట్ లేకుండా నేనేం చేయాలంటాడు. ఇంకా బొక్క అవసరమా? ఫ్యామిలీ అయినా ఎవరైనా కానీ సక్సెస్ వచ్చినప్పుడే మన వాళ్ళు. సక్సెస్ వచ్చే వరకు నో వన్ ఈజ్ అవర్స్. ప్రతి ఒక్కరు చెప్పేటోళ్ళే సక్సెస్ వచ్చే వరకు. ఫెయిల్ అయినప్పుడు ప్రతి ఒక్కరు మళ్ళీ రివర్స్లో క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నీ దగ్గర కెపాసిటీ లేకుండా మేమేం చేయాలి అంటే వాళ్ళు చెప్పేది ఎప్పుడు కరెక్టే, మీరు చెప్పేవే
రాంగ్ అవుతున్నాయి అన్నట్టు. నువ్వు సక్సెస్ అయినప్పుడు మేము చెప్పినందుకే అయింది. మీ విల్ టేక్ ద సక్సెస్ఫుల్ రెస్పాన్సిబిలిటీ. నీ సక్సెస్ యొక్క రెస్పాన్సిబిలిటీ మాదే అని తీసుకుంటాం. నీ ఫెయిల్యూర్ యొక్క రెస్పాన్సిబిలిటీ మాత్రం తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేడు. సో మనమే జాగ్రత్తగా స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. అందుకే ఫర్ దాట్ సింగిల్ రీజన్ వీఆర్ డూయింగ్ దిస్ వీడియో. ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఫర్ యూ. సో హోప్ ఎంతమంది క్లియర్ చేస్తారో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఐ విష్ యూ మోర్ లక్. అండ్ if you went through the similar thing, ఆలోచన, maybe if you think this video helped you, please let me know in the comment section. I'll know, like మనకు చాలా మంది స్టూడెంట్స్ హెల్ప్ చేద్దామని చెప్పి వీడియో పెట్టాం, అయిందా లేదా తెలియాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ గైస్. టేక్ కేర్.